బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించిన వెంబు వైద్యనాథన్ తనకు సాయం చేసిన గురువు అప్పు తీర్చేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ ఎక్కడా ఆయన ఆచూకీ తెలియలేదు. ఆ తర్వాత క్యాపిటల్ ఫస్ట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడిగా, చైర్మన్ గా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎండి అండ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టి బిజీ లైఫ్ లో మునిగిపోయాడు. అయినా తనకు అప్పు ఇచ్చిన గురువు గారిని మాత్రం అస్సలు మర్చిపోలేదు. ఎప్పటికప్పుడు ఆయన కోసం వెతుకుతూనే ఉన్నాడు వైద్యనాథన్. ఎలా అయినా ఆయన అప్పు తీర్చాలని, ఆయనకు థ్యాంక్స్ చెప్పాలని ఆయన మనసులో అనుకోని రోజు లేదు. అలా దాదాపు 30 ఏళ్లు వెతికాడు. అలా చివరికి ఒకరోజు తన లెక్కల మాస్టర్ ఆగ్రాలో ఉన్నట్టు తన స్టాఫ్ ద్వారా తెలుసుకున్న వైద్యనాథన్ స్వయంగా ఆయనే గురువుగారి ఇంటికి వెళ్లాడు. సైని ఇంటి కాలింగ్ బెల్ కొట్టగానే డోర్ తీసిన ఆయన వైఫ్ ఎవరు కావాలని అడిగింది. వెంటనే తాను ఎవరో చెప్పి తన గురువు అయిన గురుదయాల్ సైని కోసం వచ్చినట్టు చెప్పాడు. తనను వెతుక్కుంటూ తన శిష్యుడు వచ్చాడని బయటకు వచ్చిన గురువుని చూడగానే వైద్యనాథన్ ఆయనకు పాదాభివందనం చేశారు. అంతేకాదు ఆయనకు 30 లక్షల విలువ చేసే 1,00,000 షేర్లను ఇచ్చాడు. ఆ గురువుకు చాలాసేపు నోరు పెగల్లేదు. 30 ఏళ్ల క్రితం చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకొని వెతికి మరీ తన దగ్గరకు శిష్యుడు రావటంతో ఆనందంతో ఉప్పొంగిపోయాడాయన. అంచెలంచెలుగా ఎదిగిన వైద్యనాథన్ తన కెరీర్ కోసం హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని మరీ వారి రుణం తీర్చుకున్నాడు.